హలో యూట్యూబర్స్, ఈరోజు మనం 1000 రూపాయల లోపు మనకి ఒక అద్భుతమైనటువంటి గ్యాడ్జెట్ని చూసేసుకుందాం. సాధారణంగా మనం వీడియోస్ చేయాలన్నా, వ్లాగ్స్ చేయాలన్నా, లేదు మనము యూట్యూబ్కి సంబంధించినటువంటి షార్ట్స్ చేయాలన్నా చాలా వరకు మైకులు కొనుక్కుంటూ ఉంటాం. అవి 5,000 అని, 6,000 అని, 4,000 అని, 10,000 అని, 15,000, 25,000 వరకు కూడా మనకు మైకులు ఉండటం జరిగింది. ఇలాగా మనం ఒక 1000 రూపాయల లోపు మనకి పనికొచ్చేటువంటి ఒక సింపుల్ మైక్ని మనం చూసేద్దాం. ఆ మైక్ BQIA అనేటువంటి కంపెనీ. ఇవన్నీ కూడా మనం చూసేద్దాం. ఏంటో చూద్దాం రండి. ఇది మనకి 4 విధాలుగా వస్తుంది. ముందుగా చూసుకుంటే వైర్లెస్ మైక్రోఫోన్, ప్లగ్ అండ్ ప్లే అని ఉంది. మనకి కింద చూసుకుంటే ఇదే దాంట్లో లైవ్ షో, ఇంటర్వ్యూ, బ్లాగ్, షార్ట్ వీడియో అని ఉంది. ఈ బాక్స్కి సైడ్ చూసుకుంటే సేమ్ అవే ఉన్నాయి, ఇప్పుడు అక్కడ ఏమున్నాయో అవే ఉన్నాయి. ఆ తర్వాత ఈ సైడ్ చూసుకుంటే మామూలుగా ఏ ఫోన్స్కి ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం ఉంది. ఆ తర్వాత దీన్ని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ముందుగా మనకి ప్లగ్ అండ్ ప్లే, లేకపోతే 65 మీటర్స్ యాక్సెస్ అని, ఆ తర్వాత పేర్షియల్ ఆడియో అని, ఆ తర్వాత క్లియర్ టైబ్రియో అని, ఆ తర్వాత ఈ విధంగా దీంట్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మనకి దీని మీద MRP అనేది ఇచ్చారు, కానీ మనకి ఆన్లైన్లో తీసుకుంటే ఈ MRP అనేది రాదు. ఇది మేడ్ ఇన్ ఇండియా బాక్స్. ఇప్పుడు బాక్స్ లోపల మనకి కంటెంట్స్ ఏమొచ్చాయి చూసేద్దాం రండి. ఇది చూసుకుంటే ఈ విధంగా బాక్స్ లోపల కంటెంట్స్ ఉండటం జరిగింది. ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ముందుగా మనం చూసుకుంటే బాక్స్లో 2 మైక్స్ ఇవ్వటం జరిగింది. నేను ఇవి ఒక 10 డేస్ నుంచి వాడటం జరుగుతుంది, అందుకని సీల్ అయితే వేసి లేవు, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. మీకైతే చక్కగా సీల్ వేసి వస్తాయి, నాకు కూడా అలాగే వచ్చాయి. కానీ నేను ఒక 10 డేస్ నుంచి వీటిని వాడి రివ్యూ ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను ఒక 10 డేస్ నుంచి వీటిని వాడటం జరిగింది. 2 మైక్స్, ఆ తర్వాత ఒక కనెక్టర్, ఆ కనెక్టర్కి 3 పిన్స్ ఈ బాక్స్లో మనకి రావడం జరిగింది. చూసేద్దాం. ఇవి తీసి ఈ బాక్సులు తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో మనకేమేమి వచ్చాయో చూద్దాం. ఈరోజు మనం చూసుకుంటే టైప్ ఏ, అలాగే లైట్ పిన్, యాపిల్ పిన్, మనకొక డేటా కేబుల్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మనకి వీటికి ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, ఛార్జింగా బ్యాటరీలా, ఛార్జింగ్ టైప్ C ఛార్జింగ్. నేనైతే బాక్స్లో వచ్చినటువంటి వైర్తో అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్, మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి మొబైల్ ఛార్జర్తో అయితే పెడుతున్నాను. వీటి రెండింటికి ఛార్జింగ్ ఉంది, అలాగే దీనికి కూడా ఛార్జింగ్ ఇచ్చినటువంటి సాకెట్ ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే దీన్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, వీటి వాయిస్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. ముందుగా ఈ మైక్ని మనకి ఇక్కడ పవర్ బటన్ ఇవ్వడం జరిగింది. ఈ పవర్ బటన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ రెడ్ బ్లూ అనేటువంటి లైట్ వెలుగుతూ ఉంటుంది. ఈ రెడ్ బ్లూ అనేటువంటి లైట్ వెలుగుతూ ఉండేటప్పుడు మనకి కనెక్ట్ అయింది లేనిది అనేటువంటిది ఎలా తెలుస్తుంది. నేనైతే ఐఫోన్లో వ్లాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర యాండ్రాయిడ్ ఉంది, యాండ్రాయిడ్ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ పిన్ తీసుకువెళ్ళి మన టైప్ C పోర్ట్లో పెట్టేశాను. దీంట్లో పెట్టగానే ముందుగా దీంట్లో ఒక గ్రీన్ కలర్ లైట్ అనేది వెలుగుతుంది. ఆ తర్వాత ఈ మైక్లో కూడా మనకి గ్రీన్ లైట్, రెడ్ అండ్ గ్రీన్ కొట్టుకుంటూ ఉండేది, మనకి గ్రీన్ కలర్ లైట్ అనేది వెలుగుతుంది. అయితే నేను దీని వాయిస్ ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మన వ్లాగ్లోనే నేను వాయిస్ ఇచ్చి చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు దీన్ని తీసి మనం ఐఫోన్కి కనెక్ట్ చేసుకుందాం. ఎలా ఐఫోన్కి కనెక్ట్ చేసుకుందాం? అయితే మనం ఇప్పుడు ఐఫోన్కి కనెక్ట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఐఫోన్లో వ్లాగ్ చేస్తున్నాను, ఐఫోన్లో కనెక్ట్ చేసుకున్నాను. ఇది నేను ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను మైక్లో. చూసుకుంటే ఇప్పుడు నేను మాట్లాడేది ఈ వ్లాగ్లోనే వాయిస్ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు నేను మైక్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా బ్లాక్ చేశాను. ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసుకొని బ్లాక్ చేస్తున్నాను. అయితే ఈ మైక్ ఉన్నటువంటి లక్షణం మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇగోండి 2 మైక్స్ ఎట్ ఎ టైం కనెక్ట్ చేయొచ్చు. మొబైల్కి 2 మెంబర్స్ వాడుకోవచ్చు. దీంట్లోనే మనకి 6 మైక్స్ వచ్చేది ఉంది, 4 మైక్స్ ఉంది, సింగిల్ మైక్ ఉంది. ఈ మైక్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఈ అమెజాన్లో మనకి ఎంత పడింది అంటే, మన సమ్మర్ సేల్స్లో
₹1000 నాకు ఇది మైకులు పట్టడం జరిగింది. ఈ ₹1000 ఈ మైక్స్ వాల్యుబుల్లా కాదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి నేను ఒక 10 days నుంచి యూస్ చేయడం మొదలుపెట్టాను. 10 daysలో నాకు కాస్త మైనస్ అనిపించింది ఛార్జింగ్ ఒకటి. ఛార్జింగ్ అంటే జస్ట్ ఇవి మనకి 2.5 నుంచి 3 hours మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ఈ మైకుల్ని మనం చూసుకుంటే ఓవర్గా హీట్ ఉన్నటువంటి ప్రదేశంలో అంటే నిప్పు దగ్గర కానీ లేకపోతే ఎండలో కానీ ఈ మైకుతో ఎక్కువగా బ్లాక్ చేస్తే ఛార్జింగ్ తొందరగా దిగిపోతుంది. ఇంకొకటి మనకి ఛార్జింగ్ కూడా స్పీడ్గానే ఎక్కుతుంది. సుమారు మనకి ఒక 30 to 40 minutes పడుతుంది ఒక్కొక్క మైక్ మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. కనెక్టర్కి కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి నేనైతే మామూలుగా మొబైల్ ఛార్జర్తోనే నేను ఛార్జింగ్ పెట్టడం జరుగుతుంది. కంపెనీ ఇచ్చినటువంటి డేటా కేబుల్తో నేనైతే ఛార్జింగ్ పెట్టట్లేదు. ఎందుకంటే నేను కంపెనీ ఇచ్చిన డేటా కేబుల్తో ఈ కంపెనీ డేటా కేబుల్ తీసుకెళ్ళి మన మొబైల్ అడాప్టర్ కనెక్ట్ చేస్తే ఈ యొక్క మొబైల్ అడాప్టర్ అనేది పాడైపోవడం జరుగుతుంది. అందుచేత మొబైల్కి వచ్చినటువంటి డేటా కేబుల్తోనే నేనైతే పెడుతున్నాను. ఇంకోటి మనం చూసుకుంటే ఈ మైక్లో మామూలుగా ఇవి వస్తాయా రావా అనేటువంటిది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని చూసుకుంటే ఇవి మనం సింపుల్గానే ఇలా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా తీసుకున్న తర్వాత మామూలుగా ఎప్పుడైనా సరే దీంట్లో డస్ట్ పడుతూ ఉంటుంది. ఈ డస్ట్ దులుపుకొని మళ్ళీ మనము ఈ మైక్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఆ తర్వాత ఇంకొక విషయాన్ని గ్రహిస్తే ఇవి మన చొక్కా ఆగుతాయా ఆగవా అన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ మైక్ని పెట్టుకుంటున్నాను. మైక్ని పెట్టుకుని చొక్కాని కాసేపు కదుపుతున్నాను. ఇప్పుడు ఈ మైక్ అనేది మనకి ఏంటంటే అది తిరుగుతుందా తిరగదా. ఇక్కడ పెట్టుకున్నాక మనకి ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్కి మైక్ అనేది ఖచ్చితంగా స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా వరకు మనం ఇక్కడ కాలర్ దగ్గర పెట్టుకుంటాము, లేకపోతే ఏదైనా వర్క్ చేసేటప్పుడు దేనికైనా మనం పెట్టడం జరుగుతుంది, లేకపోతే పాకెట్లో పెట్టుకుంటాము. మన వాయిస్ అనేది ఇలా సైడ్కి ఉంటే వాయిస్ అనేది రాదు కదా ఫ్రెండ్స్. మరి అప్పుడు మన వాయిస్ మనకి రావాలి అంటే స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు ఈ పిన్ మనం ఇలా కిందకి పెట్టి మైక్ అనేది ఇలా పాకెట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం వల్ల స్టాండర్డ్గా ఉంటుంది. ఇంకొకటి నాకు దీంట్లో చాలా మైనస్ అనిపించింది ఏమిటంటే 65 meters అని చెప్పి వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇదైతే 65 meters వర్క్ అవుతుంది అని చెప్పి నాకైతే అనిపించట్లేదు. కానీ ఇదైతే మనకైతే ₹1000 లోపు వాల్యుబుల్ ఐటమ్ అది నేనైతే చెప్పగలుగుతాను. ఆ తర్వాత మనకి ఈ యొక్క మైక్ని మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా వర్క్ అవుతూ ఉంది. చాలా బాగుంది. నాకైతే ఈ మైకులు అయితే నచ్చాయి. నేనైతే 10 days నుంచి ఈ యొక్క మైకులను వాడటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.